ఇది భక్తి కాదు. అదేంటండి అంత మాట అనేశారు? సుమారుగా 30 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నామండి, మీరు ఇప్పుడు వచ్చి ఇలా అంటున్నారు, మేము ఏమైపోతాం అని అంటారా? అయితే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అసలు భక్తి అంటే ఏంటో తెలుసా? నా దేవుడు యేసయ్యా అని చెప్పుకుంటున్నాం కదా, ఎవరినైతే ఆయన నా దేవుడు అని చెప్పుకుంటున్నామో ఆయనలా మారిపోవడానికి ప్రయత్నం చేయటమే భక్తి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉన్నారు భక్తిపరులు? నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాల్ని, నేను కూడా క్రైస్తవుణ్ణి అని చెప్పుకుని తిరిగే వాళ్ళే తప్ప భక్తి అంటే ఏంటో తెలియకుండా తిరుగుతున్నారు. క్రీస్తులా మారిపోయినవాడు, క్రీస్తులా ఉన్నవాడు, క్రీస్తునే ఇమిటేట్ చేసగలిగిన వాళ్ళు మాత్రమే భక్తిపరులు, వారు మాత్రమే క్రైస్తవులు. మిగిలిన వాళ్ళు ఎవరో క్రైస్తవులు కాదు, వారు అన్యులే. నా దృష్టిలో కాదు, ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ఎంత భక్తి చేసి, ఎంత ఆరాధన చేసి, ఇన్ని సంవత్సరాలు మనం భక్తి పొంగవులుగా ఉండి ఒకవేళ దేవుని చేత అంగీకరించబడకపోతే, విడవబడిన గుంపులో ఉంటే, రేపటి దినాన ఎత్తబడకపోతే, మీకు సత్యం చెప్పనా? ఈరోజు టెంపరేచర్ 38 వచ్చింది, 38 డిగ్రీలు ఉంది. నేను మధ్యాహ్నం చూసినప్పుడు, అంటే నేను వేరే చోట నుంచి వచ్చేటప్పుడు, అయితే ఆ 38 డిగ్రీలు ఎండ తట్టుకోవటమే చాలా కష్టమైపోతుంది. మీకు ఈ ప్రాంతంలో ఎలా ఉందో నాకు తెలియదు, ఖచ్చితంగా వేడిగానే ఉండుంటుంది కదా, చాలా ఇబ్బందిగానే ఉండుంటుంది. నేను 2 రోజుల క్రితం నేను ఒంగోలు వెళ్తే అక్కడ ఉదయం 10:30, 11 ఆ ప్రాంతంలో టిఫిన్ చేయడానికి బయటకు వస్తే 40 డిగ్రీలు ఉంది. చెప్పండి, ఎన్ని? అసలు మామూలుగా లేదు వేడి. నేను అనుకున్నాను, ఈ 40 డిగ్రీల టెంపరేచరే తట్టుకోలేకపోతున్నాం కదా, ఒకవేళ పుసుక్కునో తుసుక్కునో నరకానికి వెళ్ళిపోయాం అనుకోండి, ఎలా ఉంటుంది అక్కడ? పుల్లగా తీయగా ఉంటుంది కదా, 4-5 రకాలుగా ఉంటుంది, చెప్పుకోవడానికి కూడా ఉండదు. ఈ వేడి మాత్రమే తట్టుకోలేకపోతున్నాం. ఇది ఇలాంటి కూలర్లు కానీ ఏసీలు కానీ పెట్టేసుకొని ఉండిపోతున్నాం. ఏసీ లేని ఇల్లు లేదు ఈ రోజుల్లో, ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే వేడి తట్టుకోలేకపోతున్నారు. మరి ఈ కాస్తంత వేడే తట్టుకోలేకపోతున్నావు కదా, మీకు ఒక సత్యం చెప్తున్నారు వినండి. సూర్యుడు ఎంతమందికి తెలుసు? అదేంటండి ఎప్పుడు చూడలేదు అన్నట్టు తెలుసు కదా. ఆ సూర్యుడి కంట 1,80,000 సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటుందంట. ఎంత? 1,80,000 ఉంటుందంట. 38 డిగ్రీలు భూమి మీద కదులుతుంటేనే తట్టుకోలేకపోతున్నాం మనం. రేపటి దినాన 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చినప్పుడు విడవబడే గుంపు ఉంటుంది ఇక్కడ కదా. అలా విడవబడిన వాళ్ళ మీద ఈ సూర్యుడట డైరెక్ట్గా ఈ 1,80,000 డిగ్రీల సెంటీగ్రేడ్ని వదిలేస్తాడంట. వేడి తట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటే చేయి చూపిస్తారా అమ్మా? ఇక్కడ పేపర్లో ఏంత మీ పేరు? 1,80,000 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి డైరెక్ట్గా మన మీద పడితే ఎలా ఉంటాం తెలుసా? మసి ముఖం అయిపోద్ది, మన ముఖం మాడిపోతాం. మీకు మధ్యలో ఓజోను పొర ఒకటి ఉంటుంది కదా, అది మెల్లమెల్లగా కట్ అయిపోతుందంట. మీలో చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు చాలామంది ఉన్నారు, మీకు చాలామందికి తెలుసు, నాకు తెలిసి నేను చెప్పే విషయాలు. అయితే ఆ ఓజోన్ లేయర్ని యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తారట తెలుసా? విడవబడిన వాళ్ళ గుంపు భూమి మీద ఉన్నప్పుడు ఇలా ఒక పుస్తకాన్ని ఇలా ఒక పేజీ చుట్టేసి పడేసినట్టు పడేస్తాడట. ఎప్పుడో తెలుసా? 2వ రాకడలో ఇలా ఒక పేజీ తీసినట్టు తీసేస్తాడంట. అప్పుడు డైరెక్ట్గా ఆ వేడి కిరణాలు ఎవరి మీద పడతాయి? ఒక్కరన్నా తట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? కానీ ఒక్కడికి కూడా భయం లేదు. క్రీస్తు అంటే అసలు రాకడ గురించన్నా, లేదా అసలు క్రీస్తు గురించన్నా, అసలు నేను మారు మనసు పొందాలి, పాప క్షమాపణ, బాప్తిస్మం, ఇవన్నీ పక్కన పెట్టండి, మెడిమిక్స్ మాత్రం కొనండి అన్నట్టు ఎంతసేపు ఆశీర్వాదాలు, దీవెనలు, మేళ్ళు ఇవే కావాలి. ఎవరన్నా పాస్టర్ గారు వచ్చారంటే, అయ్యా నా నెత్తిమ చేసి దీవించేయండి అన్నాడు. మీకు సత్యం చెప్పనా? ఒకవేళ నిజంగా దైవజనులు ప్రేమతో మిమ్మల్ని ప్రేమించి నెత్తిమే చేసి ప్రార్థన చేశారనుకోండి, ఆ రోజు నుంచి మొదలవుతాయి మీకు ఏంటి? అసలు సినిమా కష్టాలు. ఇప్పుడు మనకు వచ్చే ఏం కష్టాలేం కాదు, అప్పుడు మొదలవుతాయి. దాన్ని తట్టుకొని నిలబడగలిగిన దమ్ము, ధైర్యం ఉన్నోళ్ళు ఉన్నారా? ఆ దమ్ము, ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు నిజంగా రక్షించబడినప్పుడు వస్తుంది. అందుకే మనం చదువుకున్న మూలవాక్యంలో అన్నాడు, ఎందుకు పిలిచాడో తెలుసా దేవుడు మనల్ని? ఉగ్రత పాలవడానికి కాదంట. దేనికి పిలిచాడు ఆయన?
రక్షించబడడం కోసమే పిలిచాడట ఆయన. రక్షించబడడం కోసమే ఎన్నుకున్నాడట. రక్షించబడడం కోసమే నిన్ను నన్ను తన పోలికలో చేసుకొని మరొక అవకాశాన్ని దేవుడు మనకంటే అందం కలిగిన వారు, ఆస్తిపరులు, విద్యావంతులు, పేరెన్నిక కలిగిన వాళ్ళు, మాటకారులు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య వెరీ రీసెంట్గా ఈరోజునే వచ్చింది న్యూస్. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎంతమంది వేసుకున్నారు? వ్యాక్సిన్ వేయించుకోలేదా కోవిడ్కి మీరు? నేనైతే వేయించుకోలేదు. నేను వైద్యం కూడా చేశాను. సుమారుగా 930 కోవిడ్ కేసులకి ట్రీట్మెంట్ చేశాను నేను. కానీ దేవుని మహాకృపను బట్టి అంటే ఇంజెక్షన్స్ కూడా చేశా, కానీ నాకు కోవిడ్ రాలేదు. అది కేవలం దేవుని కృపే. నేను ఎవరి దగ్గర ₹1 డబ్బులు తీసుకోలేదు. బహిరంగంగా చెప్తున్నా, దేవుడు అది చూచునుగాక. సుమారుగా 930 కోవిడ్ కేసులకు పైగానే చేశాను, కానీ నాకు అది రాలా. నేను ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకోలేదు. మీలో చాలామంది వ్యాక్సిన్ వేయించుకున్నారు కదా, ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు కదా. రీసెంట్గా ఈరోజునే ఆ వార్త వచ్చింది. కోర్టులో పబ్లిక్గా ఒప్పుకున్నారు వాళ్ళు. ఏమన్నా తెలుసా? మా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని. తెలుసా మీకు? ఇప్పుడు ఎక్కడ గుండె ఎక్కడికి జారిపోయి ఉంటుంది ఆ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి. లేనిపోయింది. ఇప్పుడు ఈ భయంతో కొంతమంది చనిపోయారు కోవిడ్కి కదా. నాకు చాలామంది తెలుసు అలాంటి వాళ్ళు. మరి ఆ వ్యాక్సిన్ వేయించుకొని మనం బ్రతికి బట్టకట్టగలమా అని అంటే చెప్పలేం. ఇప్పుడు బిఫోర్ కోవిడ్ ఎవరన్నా కార్డియాక్ అరెస్ట్ అని ఎప్పుడన్నా విన్నారా? కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అటాక్ అంటే డేంజర్, వెంటనే చచ్చిపోతారు. ఇంకా ఈ పునీత్ రాజ్ కుమార్, ఇంకా కొంతమంది ప్రముఖులు కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయారు. చాలామంది తెలుసు మీకు, ఆ హీరో వాళ్ళందరూ. కార్డియాక్ అరెస్ట్ వస్తే ఇంకా వెంటనే చచ్చిపోతారు. హార్ట్ అటాక్ వచ్చినోడికైనా ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్ వేసో బ్లడ్ థిన్నరో ఇచ్చి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి 1 గంట 2 గంటలో బ్రతికించవచ్చు. లేదా ఈ సిపిఆర్ చేస్తారు కదా, సిపిఆర్ చేసి బ్రతికించవచ్చు. కానీ కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళని బ్రతికించడం ఎవరి వల్ల కాదు. ఈ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా? మా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి మెల్లమెల్లగా బ్లడ్ చిక్కబడిపోతుంది, గట్టిగా అయిపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు వాళ్ళు బ్లడ్ చెక్ చేసుకుంటూ ఉండండి. అది ఎలా ఉందో బ్లడ్ థిన్నర్లు దగ్గర పెట్టుకోండి, వాడండి అని ఈరోజే చెప్పారు ఆ విషయం కోర్టులో బహిరంగంగా. కనుక ఎవరికి గ్యారంటీ లేదు. మనం బ్రతికున్నామంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. కాదని చెప్పగలరా? ఎవరన్నా కాదని చెప్పగలరా? కనుక ఇలా దేవుడు మనల్ని పెంచి పోషిస్తుంటే, మనకు ఊపిరి ఇస్తుంటే, ఆయువిస్తుంటే, మనం ఏం చేస్తున్నాం తెలుసా? లోకంలో తిరిగి క్రైస్తవులమని చెప్పుకుంటూనే అనేక మందిని క్రీస్తుకు దూరం చేసేస్తున్నాం. కాదని చెప్తారా? ఇప్పుడు నేను అంటున్నాను, మనం దేవుని చేత అంగీకరించబడతామా? అసలు సంఘం అంటే ఏంటి? ఇవన్నీ వదిలేశారు. నా చిన్నప్పుడు నేను చదువుకున్నాను, క్రీస్తు శేషులు శ్రీ గురజాడ అప్పారావు గారు. దేశమంటే మట్టి కాదు ఈ దేశమంటే, తెలుసా మీకు? గురజాడ అప్పారావు గారు దేశమంటే మట్టి కాదు ఈ దేశమంటే మనుషులు అన్నాడు ఆయన. ఇప్పుడు మనోళ్ళు ఏమనుకుంటారంటే సంఘం అంటే మట్టి కాదు ఈ సంఘం అంటే జనాలు అనుకుంటున్నారు. జనాల సమూహం కాదు సంఘం అంటే, మంది కాదు సంఘం అంటే. సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము. ఆయన శరీరమే సంఘం. మనమందరం ఆయన శరీరంలో అవయవాలమే. ఆయన శిరస్సు. చెప్పండి, ఎవరు? యేసయ్యే సంఘానికి శిరస్సు. ఇప్పుడు ఈ సంఘానికి అనగా క్రీస్తు శరీరము, ఈ భూలోకంలో ఉన్న ఈ సంఘము ఎలా ఉంది అని ఆలోచన చేస్తే ఒక్కరికి కూడా క్రీస్తు అంటే భయం లేదు. భయం లేని కూడంట బజార్లో గుడ్డెట్టిందంట. చెప్పండి, ఎక్కడ? భయం ఉన్న కూడైతే మనం పెట్టిన తట్ట కిందో బొట్ట కిందో పెట్టుద్ది. భయం లేని కూడా ఎక్కడ పెట్టుద్ది? మనం వెళ్ళాలి దాన్ని వెతుక్కుంటూ. ఈ రోజున క్రైస్తవ సమాజం అలా తయారైంది. ఈ రోజున క్రైస్తవులు అలా పాడైపోతున్నారు. నేను అంటాను, రేపటి దినాన క్రీస్తు వచ్చినప్పుడు, క్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు మనం ఆయన చేత అంగీకరించబడతామా? ఆయన ఎలా వస్తారట? వరుడుగా వస్తారట. సంఘాన్ని పరమగీతముల గ్రంథంలో దేవుడు దేంతో పోల్చారు తెలుసా?
స్త్రీతో పోల్చారు. ప్రతి స్త్రీకి ఖచ్చితంగా ఏం జరగాలి? వివాహం జరగాలి. వివాహం జరగాలంటే వరుడికి ఇష్టం పుట్టించే ప్రాయంలోనికి రావాలి. చూడండి, కావాలంటే యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో 16వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మరియు నేను